హలో అందరికీ నమస్కారం. నేను అమెరికాలో జెమ్ షోలో మన వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చేసే సందడి గురించి మాట్లాడతానండి. ప్రతి ఏడాది అమెరికాలో జరిగే ఒక పెద్ద జెమ్ అండ్ జ్యువెలరీ షో అది. ఆ పెద్ద హాల్‌లో అడుగు పెట్టగానే కళ్ళు జిగేల్ రంగు రాళ్ళు, క్రిస్టల్స్‌తో నిండిన వందలాది స్టాల్స్. అదంతా చూస్తుంటే భూమి లోపల ఇంత రంగుల ప్రపంచం దాగి ఉందా అని అనిపిస్తుంది. కానీ హాల్ మధ్యలోకి వెళ్తే ఆ రంగుల కన్నా ఎక్కువ సందడి, హడావుడి మన తెలుగు వాళ్ళదేనండి. మన ఎన్ఆర్ఐ జనం ముఖ్యంగా ఆంటీలు, అంకుల్స్ ఒక రకంగా దాన్ని ఒక స్పెషల్ టూరిస్ట్ స్పాట్ లాగా ట్రీట్ చేస్తారు. జెమ్ షో అంటే ఏదో కొత్త గ్రహం నుంచి తెచ్చిన రాయి దొరుకుతుందని కాదు. ఇండియాకు వెళ్ళినప్పుడు బంధువులకి ఇచ్చే బెస్ట్ అమెరికన్ గిఫ్ట్ దొరుకుతుందనే ఉత్సాహమే ఎక్కువ. క్వాలిటీ దానికి ఎందుకంత ప్రాధాన్యత? సాధారణంగా జెమ్ షోలకు వెళ్ళే వాళ్ళు లైటింగు, కటింగు, క్యారెట్ వెయిట్ గురించి చాలా మాట్లాడతారు. కానీ మన వాళ్ళ స్ట్రాటజీ వేరు. క్వాలిటీ గురించి అడిగితే, అయ్యో అదంతా నా కలెక్షన్ కోసమే, నేను రోజు వాడను కదా అని ఒక సమాధానం రెడీగా ఉంటుంది. అక్కడ స్టాల్స్‌లో కొన్ని రాళ్ళు ఉంటాయి. వాటి గురించి సెల్లార్స్ ఏం చెప్తాడో మనకు అస్సలు అర్థం కాదు. ఇది ఇథియోపియా నుంచి ఒపాల్ హై క్వాలిటీ, మీకు ఇప్పుడే యూఎస్‌లో మంచి డిస్కౌంట్ ఇచ్చి $200కే అని ఆ సేల్స్ పర్సన్ అంటాడు. పక్కనే ఉన్న మన ఆంటీ ఆ రాయిని 10 సార్లు తిప్పి చూసి, అసలు ఒపార్‌లా లేదండి, ఇది ప్లాస్టిక్ రాయిలాగా ఉంది అని అంటారు. అందుకు సేల్స్ పర్సన్ నవ్వి, మేడం ఇది ప్లాస్టిక్ కాదు మేడం, ఇది మిలియన్ ఇయర్స్ క్రితం ఫామ్ అయిన స్టోన్. నమ్మకపోతే ఆ మ్యాగ్నిఫైర్‌తో చూడండి అంటారు. ఆంటీ ఆ మ్యాగ్నిఫైర్ గ్లాస్‌ని తీసుకొని చూస్తారు. అందులో ఏముందో ఆ దేవుడికే తెలియాలండి. కానీ ఒక 10 సెకన్లు చూసిన తర్వాత ముఖం సీరియస్‌గా పెట్టేసి, ఓకే, నా కలెక్షన్‌లో ఒపాల్ లేదు కాబట్టి సరే తీసుకో, కానీ నాకు $50 తగ్గించు అని అడుగుతారు. క్వాలిటీ సరిగా లేదని చెప్పి మళ్ళీ అదే రాయిని సగం ధరకి అడగటంలోనే ఉందండి మన వాళ్ళ బిజినెస్ స్కిల్. చివరికి $150కి బేరం కుదురుతుంది అనుకుందాం. ఆ ఒక్క రాయి కొంటే సరిపోతుందా? లేదు కదా. ఓహో, ఈ స్టాల్లో డీల్ బాగుంది, ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది అని వెంటనే మైండ్‌లో ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఒకటి తన కోసం, ఒకటి కూతురు కోసం బ్యాలెన్స్ చేయాలి కదా. ఒకటి హైదరాబాద్‌లో ఉన్న చెల్లె కోసం, ఇది అమెరికాలో కొన్నదంటే దానికి చాలా వాల్యూ ఎక్కువ కదా. మరొకటి పక్కింటి ఆంటీ కోసం, పోటీలో మనం వెనుకపడకూడదు కదా. అలా క్వాలిటీ గురించి తెలియకపోయినా ఒకేసారి 4, 5 రాళ్ల సెట్స్ డీల్ చేస్తారు. అసలు విషయం ఏంటంటే ఈ జెమ్ షో అనేవి రకరకాల క్వాలిటీ రాళ్ళకు నిలయం. కొన్ని నిజంగా వందల ఏళ్ల పాటు కావచ్చు, కొన్ని క్వాలిటీ లేనివి, కొన్ని మామూలుగా పాలిష్ చేసిన రాళ్ళు కావచ్చు. కానీ మన వాళ్ళకి ఇదంతా తెలియదు అని కాదు. వారికి కావాల్సింది కళ్ళ ముందు మెరిసే ఒక కొత్త రాయి, దాని వెనుక చెప్పుకోవడానికి ఒక అమెరికన్ జెమ్ షో. ఏది ఏమైనా కార్తీక మాసంలో దీపాలు వెలిగించినంత పవిత్రంగా జెమ్ షోకి వెళ్ళి ఒక రాయిని కొని అది నా పర్సనల్ కలెక్షన్‌లో భాగమని చెప్పుకోవడం మన ఎన్ఆర్ఐ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. ఇన్ని రాళ్ళు నిజంగా వజ్రం కాకపోయినా, ప్లాస్టిక్ కాకపోయినా అది కలెక్షన్‌లో ఉండడం ముఖ్యం. ఎందుకంటే ఆ రాళ్ళని మనం ఎప్పుడు వాడం కదా. అవి ఇంట్లో పెట్టి ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత ఎవరికైనా చూపించడానికి మాత్రమే. అయినా కలెక్షన్‌కి క్వాలిటీ ఏంటండి? అదంతా మన మనసులో వెలుగు అంతే.